పాకిస్తాన్ ఎంతటి ప్రమాదకర దేశమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మన పొరుగున అలాంటి శత్రువే మరొకటి తయారవుతోందా అన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. అందుకు కారణం బంగ్లాదేశ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లా సరిహద్దుల్లోనే కొత్త కలకలం మొదలైంది. అందుకు కారణం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ. బంగ్లాదేశ్ పగ్గాలు మొహమ్మద్ యూనస్ చేతికి వచ్చాక ఢాకా, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపుకు రావడం పెరిగింది. బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూప్స్తో కూడా పాక్ సంబంధాలు పెట్టుకుంటోంది. బంగ్లా, భారత్ రాడికల్ గ్రూప్లను వాడుకునే కుట్రకి పాకిస్తాన్ పదును పెడుతోందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టి పెట్టాయి. బంగ్లాదేశ్ విముక్తి వెనుక భారత్ పాత్ర చాలా ఉంది. షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు ఎంతో బావుండేవి. మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్ కపట స్నేహంలో తరించిపోవాలని భావిస్తున్న వేళ బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలోనే తూర్పు పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలని, తమకు ప్రత్యేక దేశం కావాలన్న ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలో ముక్తివాహిని ఏర్పాటైంది. బంగ్లాదేశ్ మిలిటరీ, పారామిలిటరీతో పాటు పౌరులతో కూడిన గెరిల్లా మూవ్మెంట్ అది. గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించి బెంగాలీ గ్రామీణ ప్రాంతాల్లో ముక్తివాహిని పట్టు సాధించింది. ముక్తివాహినికి భారతదేశం నుంచి ఆయుధ సహకారం అందింది. అలానే యుద్ధ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ కూడా భారతదేశమే ఇచ్చింది. ఇలా బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలకంగా వ్యవహరించింది. అలానే 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా బంగ్లాదేశ్, భారత్ మిత్రసేనలో ఈ ముక్తివాహిని భాగమైంది. అయితే ఆ సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి వీల్లేదని బలంగా వాదించే సమూహం తూర్పు పాకిస్తాన్లో ఉంది. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆ శక్తులే భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్లో పెంచుతూ వచ్చాయి. బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి నుంచి కూడా ఈ రెండు శక్తులు ఉన్నాయి. స్వాతంత్రము, పాకిస్తాన్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటము, బంగ్లాదేశ్ విమోచన, బెంగాలీ నేషనలిజం, బెంగాలీ జాతీయవాదానికి ప్రాతినిధ్యం వహించే ఒక స్ట్రీమ్ ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోకూడదు, బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, ఇస్లామిక్ నేషన్గా ఉండాలి, ఏ సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా ఉండకూడదు, మోడర్న్ కంట్రీగా అని భావించేటువంటి మత ఛాందసవాద శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు మొదటి నుంచి కూడా బలంగానే ఉన్నాయి. ఎందుకంటే మీకు 1970లో షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వయం ప్రతిపత్తి అనే అంశం పైన జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనను అధికారంలోకి రాకుండా పాకిస్తాన్ అలాగే ఈ శక్తులు చేశాయి. అప్పుడు కూడా 30% నియర్లీ బంగ్లాదేశ్కు స్వాతంత్రం వద్దు, బంగ్లాదేశ్ స్వయం ప్రతిపత్తి వద్దు, పాకిస్తాన్లో భాగంగానే ఉంటాము అనే వైఖరి తీసుకున్నాయి. పాకిస్తాన్ అనుకూల శక్తులే భారత్కి అనుకూలంగా ఉండే షేక్ హసీనాని గద్దె దించేశాయి. నిజానికి షేక్ హసీనాని గతంలోనూ ఆగస్టు సంక్షోభం వెంటాడుతూనే ఉంది. 1975లో హసీనా తండ్రి ముజీబుర్ రెహమాన్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ సమయంలో తన చెల్లెలు రెహానాతో పాటుగా హసీనా బెల్జియంలో ఉన్నారు. రాజకీయ ఆశ్రయానికి ఇందిరాగాంధీ ఒప్పుకోవడంతో 1975 ఆగస్టు 24న ఎయిర్ ఇండియా విమానంలో ఇండియా వచ్చారు. ఆ తర్వాత వారిని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉంచారు. 10 రోజుల తర్వాత ఇందిరాగాంధీని కలిశారు హసీనా. అప్పటికి ఆమెకి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, జరుగుతోందో పూర్తి సమాచారం తెలియదు. తన కుటుంబంలో కొందరైనా సురక్షితంగా ఉన్నారని భావిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీతో భేటీ అయిన తర్వాత ఆగస్టు 15న ఏం జరిగిందో మీకు ఏమైనా ఖచ్చితమైన సమాచారం ఉందా అని ఆమెను అడిగారు షేక్ హసీనా. మీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగిలి లేరు, మీ తల్లిదండ్రులతో సహా మొత్తం 18 మంది కుటుంబ సభ్యులను చంపేశారని అక్కడున్న ఒక అధికారి చెప్పగానే షేక్ హసీనా కుప్పకూలిపోయారు. అలా 1975 ఆగస్టులో కుటుంబాన్ని పోగొట్టుకున్న హసీనా 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆగస్టులోనే అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో మొదలైన ఉద్యమం అంతే వేగంగా దేశమంతా విస్తరించుకోవడానికి, బలం పుంజుకోవడానికి రిజర్వేషన్ల వ్యతిరేకత ఒక్కటే కారణం కాదు. ఆర్థిక సంక్షోభం నుంచి హసీనా నియంతృత్వ ధోరణి, అవినీతి, ఇలా అనేక అంశాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఉద్యమంలో బయటపడింది. అదే సమయంలో షేక్ హసీనాని గద్దెదించడానికి ఈ వాతావరణాన్ని పాకిస్తాన్, చైనాలు అత్యంత చాకచక్యంగా వాడుకున్నాయి.
ఈ విషయాన్ని పసిగట్టడంలో హసీనా ఘోరంగా విఫలమయ్యారు. అటు బంగ్లాదేశ్ సైన్యం కూడా షేక్ హసీనాకి అనుకూలంగా లేకపోవడంతో బంగ్లాదేశ్లో పాకిస్తాన్, చైనా కుట్ర ఫలించింది. ఆ తర్వాత గద్దెనెక్కిన మొహమ్మద్ యూనిస్ పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడానికి తెగ తహతహలాడుతున్నారు. భారతదేశం అండ లేకపోతే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటయ్యేదే కాదు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా యూనిస్ పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్లోని భారత సరిహద్దుల్లో ఐఎస్ఐ హల్చల్ చేసేదాకా రెండు దేశాల స్నేహం చేరింది. దీంతో ఇకపై బంగ్లాదేశ్ విషయంలోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.